నమస్కారం, మీరు చూస్తుంది TG24 టీవీ. ముందుగా బులెటిన్ లోని ముఖ్యాంశాలు. అక్యూట్ కిడ్నీ ఇంజురీ కేసును విజయవంతంగా నిర్వహించిన మలక్పేట యశోద వైద్య బృందం. పురాతన దేవల్ బాలాజీ ఆలయంలో చోరీ, గర్భగుడిలోకి చొరబడి నగలు దోపిడీ. గుండుమాల్లో పోచమ్మ తల్లి ఆలయ నిర్మాణం శరవేగం. లక్షిట్పేటలో జీవన్ రెడ్డి ధర్నా, రైతులకు న్యాయం చేయాలంటూ డిమాండ్. వరంగల్లో కేటీఆర్ ఫైర్, కాంగ్రెస్ పై తీవ్ర ఆరోపణలు. రహదారి కోసం రైతుల వినతి, ఎంపీడీఓకు ఫిర్యాదు. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఎలుగుబంటి మృతి. తమిళనాడులో కొత్త సీఎం విజయ్ ప్రమాణ స్వీకారం రేపే. హెచ్పిఎస్ లో అవకతవకలపై విచారణ జరపాలి, కవిత. పలు కార్పొరేషన్లకు చైర్మన్లు, వైస్ చైర్మన్లను ప్రకటించిన టీపీసీసీ అధ్యక్షులు. ఖమ్మం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మూత్రపిండ వ్యాధుల వైద్య నిపుణులు మలక్పేట యశోద హాస్పిటల్ డాక్టర్ చేతన్ వీరమనేని మాట్లాడుతూ, ఇటీవలే ఖమ్మం జిల్లాకు చెందిన కోతపల్లి మంగమ్మ 51 సంవత్సరాలు డయాబెటిక్ హైపర్ టెన్షన్ తీవ్రమైన స్థితిలో ఆసుపత్రిలో చేరారు. ఆమెకు కమ్యూనిటీ అక్వైర్డ్ న్యూమోనియాతో పాటు సెప్టిక్ షాక్, మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్స్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. కాళ్లలో వాపు, తీవ్ర శ్వాస ఇబ్బంది, మూత్ర విసర్జన తగ్గడం వంటి లక్షణాలతో వచ్చారు. ఇది కిడ్నీ పనితీరు ఆకస్మికంగా దెబ్బతిన్నట్లు సూచించింది. అక్యూట్ కిడ్నీ ఇంజురీ అనేది తీవ్రమైన మరియు ప్రాణాపాయ స్థితికి దారితీసే వ్యాధి. ప్రారంభ దశలో గుర్తించి సరైన చికిత్స అందిస్తే ఇది నియంత్రించవచ్చు. ఆలస్యమైతే అవయవ వైఫల్యం పెరిగి డయాలసిస్ పై ఆధారపడే పరిస్థితి లేదా మరణానికి కూడా దారితీసే ప్రమాదం ఉంటుంది. డెసిల్ రిప్లేస్మెంట్ థెరపీ సిఆర్ఆర్టీ ఆక్స్ డేల్స్ ఫిల్టర్ నిర్వహించి అనంతరం 2 సార్లు ఎస్ఎల్ఈడి డయాలసిస్ చేశాము. సంక్లిష్ట లక్షణాల నియంత్రణ, మూత్రంలో రక్తం పడటం, హిమాచూరియా, హిమోఫ్లైసిస్ వంటి క్లిష్టమైన సమస్యలకు నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ప్రత్యేక చికిత్స చేసి నయం చేశామని పేర్కొన్నారు. ఈ కేసులో మలక్పేట యశోద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న అత్యాధునిక నెఫ్రాలజీ సేవలు మరియు ఖచ్చితమైన నిర్ధారణ సామర్థ్యాన్ని మరోసారి నిరూపించిందని పేర్కొన్నారు. నేను డాక్టర్ చేతన్ వీరమనేని యశోద హాస్పిటల్స్ మలక్పేటలో నెఫ్రాలజిస్ట్ అండ్ లీగల్ పనిచేస్తున్నాను. ముందుగా యశోద హాస్పిటల్ మలక్పేట్ ఇన్విటేషన్ మేరకు వచ్చిన ప్రింట్ అండ్ ఏబీ మీడియాలో అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ రోజు ముఖ్య కారణం పెట్టడానికి ముఖ్య కారణం వచ్చేసి ఒక సిస్టమ్ ఎలా ట్రీట్ చేశాము, ఎలా రికవర్ అయింది, ఎంత సీరియస్ ఉండే, ఏమేం చేస్తే రికవర్ అయింది గురించి మాట్లాడడానికి వచ్చాను. నేను నా పేషెంట్ వచ్చేసి 50 ఏళ్ళ మహిళ, పేరు మంగమ్మ. తనకి షుగర్ బీపీ తప్ప మిగతా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. కానీ ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ నుండి మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్ అంటే చాలా అవయవాలు, పెద్ద అవయవాల మీద ఎఫెక్ట్ పడడం జరిగింది. ముఖ్యంగా కిడ్నీ, హార్ట్, లంగ్ వచ్చింది. లంగ్ ఇన్ఫెక్షన్ దానివల్ల పడిపోవడము, కిడ్నీ, హార్ట్ మీద ఎఫెక్ట్ పడి ఒళ్ళంతా వాయడము, ఆయాసపడము లాంటివి జరిగింది. ముందుగా తను లోకల్ గా ఇక్కడ ఖమ్మంలో ట్రీట్మెంట్ తీసుకున్నారు. లోకల్ గా యాంటీబయాటిక్స్, అప్రోప్రియేట్ యాంటీబయాటిక్స్ పెట్టారు. కాకపోతే పెద్ద వయసు, షుగర్, బీపీ ఉండడం వల్ల వాళ్ళకి కొంచెం ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి తక్కువ ఉండడం వల్ల ఎలాంటి చిన్న ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా అవి ఫాస్ట్ గా స్ప్రెడ్ అవ్వడము, బీపీ పడిపోవడము, పెద్ద అవయవాల మీద ఎఫెక్ట్ పడడం లాంటివి జరుగుతుంటుంది. ఇది సాధారణంగా చూసేది. నేను యశోద మలక్పేట్ కి తీసుకొచ్చినప్పుడు సిచ్యువేషన్ వచ్చేసి బాగా ఆయాసపడడం అంటే నార్మల్ ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ అవ్వకపోవడము, అదే విధంగా ఒళ్ళంతా వాయడము, అదే విధంగా బీపీ అస్సలు రికార్డ్ అవ్వకపోవడము, ప్లస్ హార్ట్ బీట్ కూడా 130, 140 అంటే చాలా ఎక్కువగా గుండె పట్టుకోవడం లాంటి సిచ్యువేషన్ లో యశోద మలక్పేట్కి వచ్చింది. ఆ సిచ్యువేషన్ లో ఇమ్మీడియట్ గా మనం బ్లడ్ టెస్ట్ కానీ అవసరమైన టెస్టులన్నీ చేసి చూస్తే ఇన్ఫెక్షన్ తీవ్రత చాలా ఎక్కువ ఉంది. కంప్లీట్ గా తగ్గిపోవడం అనేది 7 ఉండడము, మూత్రం అస్సలు రాకపోవడము, బీపీ పెరగడానికి మెడిసిన్ పెట్టినా కూడా బీపీ వెంటనే ఇంప్రూవ్ అవ్వకపోవడము, ఈవెన్ సెలైన్ లాంటివి ఇచ్చినా కూడా బీపీ ఇంప్రూవ్ అవ్వకపోవడం జరిగింది. సో ఎమర్జెన్సీగా ఐసీయూలో అడ్మిట్ చేసి వెంటిలేటర్ సపోర్ట్ అంటే లోపలికి ట్యూబ్ వేయకపోయినా కూడా బయట నుండి కొంచెం వెంటిలేటర్ సపోర్ట్ ఇచ్చి ఇమ్మీడియట్ గా యాంటీబయాటిక్ స్టార్ట్ చేశాం.
అయినా కూడా ఒక 3-4 గంటల్లో మూత్రం అసలు కొంచెం కూడా మూత్రం రాకపోవడము, ఆయాసం తగ్గకపోవడంతో ఇమీడియట్ గా డయాలసిస్ చేయాల్సిన అవసరం పడింది. వీళ్ళలో బీపీ తక్కువ ఉన్న వాళ్ళలో సాధారణంగా రెగ్యులర్ గా మన కిడ్నీ ఫెయిల్యూర్ అయిన పేషెంట్ కి చేసే డయాలసిస్ చేయలేము. ఎందుకంటే ఆ బీపీ నార్మల్ గా ఉంటేనే ఆ డయాలసిస్ చేయగలం. ఎందుకంటే ఆ డయాలసిస్ ప్రక్రియలో బీపీ ఫర్దర్ గా పడిపోతుంది అనమాట. సో బీపీ లేని వాళ్ళకి చిన్న మెషిన్స్ మీద, రెగ్యులర్ గా వాడే మెషిన్స్ మీద డయాలసిస్ చేయలేము. సో దీనికి వెంటనే సిఆర్ఆర్టీ అంటే కంటిన్యూస్ రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ 24 గంటల ప్రక్రియ, 24 నుండి 45 గంటల ప్రక్రియ, అది వెంటనే చెప్పడం జరిగింది. అదే విధంగా ఏదైతే బ్యాక్టీరియా గానీ మన ఇన్ఫెక్షన్ తీవ్రత తగ్గించడానికి ఆక్సైరీస్ అనే ఒక అధునాతన ఫిల్టర్ గురించి కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యులు అర్థం చేసుకొని, తీవ్రతను అర్థం చేసుకొని, దానికి వెంటనే ఫైనాన్షియల్ గా కానీ పేషెంట్ కండిషన్ బెటర్ అవ్వడానికి మీరు ఏమన్నా చేయొచ్చు అనేది హామీ ఇచ్చారు. సో వెంటనే తనకి సిఆర్ఆర్టీ అది ఆక్సైరీస్ ఫిల్టర్ పెట్టి ఇనిషియేట్ చేయడం జరిగింది. అదృష్టవశాత్తు ఆ 24 గంటల ఒక్క ప్రక్రియలోనే పేషెంట్ బీపీ ఇంప్రూవ్ అయింది, కిడ్నీ స్టేటస్ ఇంప్రూవ్ అయింది. చేసిన 2వ రోజు నుండి ఆ 24 గంటలు అయిపోగానే పేషెంట్ మూత్రం రావడం స్టార్ట్ అయింది. అదే విధంగా ఆయాసం కూడా తగ్గింది. నారాయణపేట జిల్లాలోని గుండుమాల్ మండలంలో దారుణమైన దొంగతనం చోటు చేసుకుంది. కొమ్మూరు గ్రామానికి వెళ్లే మార్గంలో గుట్టపై ఉన్న అతి పురాతన దేవల్ బాలాజీ ఆలయంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే గత రాత్రి సమయంలో ఆలయానికి వచ్చిన దుండగులు ముందుగా ఇనుప గేట్లకు ఉన్న తాళాలను పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. అనంతరం ప్రధాన గర్భగుడికి సంబంధించిన స్టీల్ గేట్లను బలవంతంగా లాగి మనిషి దూరే అంత గ్యాప్ సృష్టించి గర్భగుడిలోకి చొరబడ్డారు. అక్కడ స్వామివారికి చెందిన విలువైన ఆభరణాలను దోచుకెళ్లారు. వెండి మీసాలు, వెండి కన్నులు, వెండి నామాలు, రాగి శటగోపం, ఇత్తడి చెంబు, ఇత్తడి శాండీలం వంటి పూజా సామాగ్రి మరియు నగలు అపహరించబడినట్లు ఆలయ ప్రధాన పూజారి అయ్యావారి కార్తిక్ తెలిపారు. ఈ ఘటనను గమనించిన వెంటనే గ్రామ సర్పంచ్ మరియు పెద్దలకు సమాచారం అందించి కోస్గి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆయన చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి దొంగతనాలు గతంలో కూడా జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈసారి దొంగలు ఎక్కువ విలువైన వస్తువులు తీసుకువెళ్లడం ఆందోళన కలిగిస్తోంది. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా ఆలయ ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, అలాగే పోలీసులు నిఘా మరింత పెంచాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. నారాయణపేట జిల్లా గుండుమాల్ మండల్ హెడ్ క్వార్టర్ లోని అతి పురాతన టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ లోని ముఖ్యంగా దేవల్ బాలాజీ టెంపుల్. అది యాక్చువల్ గా ఆ దేవల్ బాలాజీ టెంపుల్ లోని ముఖ్యంగా ఒక చోరీ జరిగినట్టుగా మనకు సమాచారం ఉంది. నిన్న రాత్రి జరిగినట్టుగా మనకు సమాచారం ఉంది. ముఖ్యంగా ఆ టెంపుల్ లో చోరీ జరిగినప్పుడు ఎలాంటి వస్తువులు చోరీ గురైనాయి, ముఖ్యంగా మరి చోరీ అనేది ఏ విధంగా జరిగింది, అసలు ఆ దొంగలు చోరీ చేయడానికి వచ్చినటువంటి దొంగతనం చేయడానికి వచ్చినటువంటి దొంగలు ఏ విధంగా లోపలికి ప్రవేశించిన విషయాన్ని క్లియర్ ఇక్కడ మనము ప్రజెంట్ గుడి దగ్గర ఉన్నాం కాబట్టి ఒకసారి ఇక్కడ ఉన్న ప్రధాన పూజారి వెళ్తున్నారో ఆ పూజారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. నమస్తే పూజారి గారు. చెప్పండి, వాస్తవంగా టెంపుల్లో దొంగతనం ఎప్పుడు జరిగింది, మీకు ఎప్పుడు తెలిసింది, ముఖ్యంగా దొంగతనం జరిగిన తర్వాత వచ్చిన దొంగలు ఎలాంటి వస్తువులు ఇక్కడ చోరీకి గురైనట్టు చెప్పొచ్చు, మీరు ఎలాంటి వస్తువులు ఎత్తుకుపోయినట్లు మీరు అనుకుంటున్నారు? అయితే మేము మంగళవారం తెల్లవారుజామున వచ్చామండి. అయితే వచ్చి చూసిన వెంబడే ఈ ప్రధానంగా అంతరంగి కాలైంది, గేట్ ఓపెన్ ఉంది. అయితే బయట నుంచి చూసినాము. అయితే ఎక్కడి నుంచి వచ్చిన లోపలికి అని చెప్పి చూస్తే దాన్ని చూపిస్తాను. ఆలయానికి ఈ పక్క ఉంది కదా ఈ గేటు, ఈ గేట్ ఉంది కాబట్టి ఈ గేట్ లాక్ ఇరగొట్టేశారు. మేము ప్రస్తుతానికి మళ్ళీ లాక్ అదే మేము ప్రస్తుతానికి మళ్ళీ ఏం చేస్తున్నామంటే లాక్ మళ్ళీ ఎవరైనా వస్తే బాగుండదు అని చెప్పి ఒక చిన్నగా మామూలుగా లాక్ ఏర్పాటు చేసుకున్నాము. ఈ పక్క నుంచి వచ్చి ఈ అంతరంగి ఆలయానికి సంబంధించిన గేట్ వితౌట్ లాక్ తీయకుండానే పట్టి గుంజడం జరిగింది. గుంజడం జరగడం వల్ల లాక్ అట్లే ఉంది, లాక్ లోపల అట్లే ఉంది. ఆ లాక్ ఇడగొట్టి లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిపోయి స్వామివారికి సంబంధించినటువంటి స్వామివారికి సంబంధించినటువంటి వీలుగా ఉంది. స్వామివారికి ఏమేమి కావాల్సిన మేము దీంట్లో దాపెడతాము. దీన్ని కూడా ఓపెన్ చేసి బట్టలు మొత్తం గుంజేయడం జరిగింది. దీంట్లో కొన్ని ఇత్తడి వస్తువులు కూడా ఉన్నాయి, ఆ వస్తువులు ఎత్తుకోవడం జరిగింది. అదే విధంగా స్వామివారికి
అలంకరణలు అంటే స్వామివారికి మా ఈ బాలాజీ స్వామికి మీసాలు ఉంటాయి, ఓకే మీసాలు, కండ్లు, నామాలు, వెండి ఆభరణాలు, అవి లోపలికి వెళ్ళండి లోపలికి వెళ్ళండి వెండి ఆభరణాలు ఉన్నాయి. చూపించండి. చూపించండి ప్రధానంగా సార్ ఎలాంటి వస్తువులు కూడా ఎక్కడెక్కడ మనం చూపించడం సార్ స్వామివారికి శంఖ చక్రాలు, కిరీటము, ఇక ఉండేటటువంటి కళ్ళు, మీసాలు, నామాలు. ఎందుకంటే బాలాజీ స్వామి అంటే మీసాలతో కూడుకున్నటువంటి స్వామివారి అన్నట్టు. ఆ విధంగా ఇటువంటి పెద్ద సామానము, షడగోపము, షటారి, ఇతడి షటారి, పెద్ద గంట. అదే విధంగా ఇక్కడ ఉండే దీవసేవలు తీసుకోకుండా ఇక్కడ ఉండేటటువంటి ఎక్కడ తెలియకుండా. అదే విధంగా స్వామివారికి నిత్యంగా ఆభరణాలు ఉంటాయి. ఏదంటే మన శంఖ చక్రాలు, అభయస్తాలు, కంఠాస్తము, పాదాలు అవన్నీ ఎత్తుకోవడం జరిగింది. నారాయణపేట్ జిల్లాలోని గుండుమాల్ మండల కేంద్రంలో పోచమ్మ తల్లి భక్తులకు శుభవార్త. ఎన్నో సంవత్సరాలుగా గుడి లేకుండానే పూజలు అందుకుంటున్న పోచమ్మ తల్లికి ఇప్పుడు అద్భుతమైన నూతన ఆలయం రూపుదిద్దుకుంటుంది. పోచమ్మ కట్టపై నిర్మాణం జరుగుతున్న ఈ ఆలయ పనులు ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతున్నాయి. గ్రామస్తుల ఐక్యతకు ఇది గొప్ప నిదర్శనం. 4 ఏళ్ల క్రితం గ్రామ పెద్దలు, యువకులు, ప్రభుత్వ ఉద్యోగులు కలిసి చందాల రూపంలో నిధులు సమీకరించి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అయితే కొన్ని అనివార్య కారణాలతో పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో గ్రామ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్న ఇండిపెండెంట్ సర్పంచ్ గొల్లా శ్రీశైల నరసింహులు యాదవ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఆలయ నిర్మాణ బాధ్యతను స్వీకరించారు. సర్పంచ్గా గెలిచిన అనంతరం వెంటనే పనులను తిరిగి ప్రారంభించి వేగంగా పూర్తి చేసే దిశగా ముందుకు తీసుకువెళ్తున్నారు. అలాగే ఆలయ నిర్మాణం పూర్తయిన వెంటనే గ్రామంలో బొడ్రాయి పండుగను ఘనంగా నిర్వహిస్తామని సర్పంచ్ శ్రీశైలమ్మ తెలిపారు. ఈ కార్యక్రమానికి ఏకే స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ అంజయ్య యాదవ్, యువత, గ్రామ పెద్దలు, నాయకులు అందరూ కలిసి సహకరిస్తుండడంపై సర్పంచ్ శ్రీశైలమ్మ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉంటే పోచమ్మ తల్లి ఆలయం నిర్మాణం శరవేగంగా కొనసాగుతుండడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా లక్షిట్పేటలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి రైతులతో కలిసి జాతీయ రహదారిపై బైఠాయించారు. అకాల వర్షాల కారణంగా పంటలను కాపాడేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం తక్షణ న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులు చనిపోతారా అని కలెక్టర్ ఎంతమంది చనిపోతే వస్తావు, ఎంతమంది చనిపోతే వస్తావు కలెక్టర్ గారు, ఎంతమంది రైతులు చావాలి. కలెక్టర్ ప్రకృతి వైపరీత్యం కాదు, వాళ్ళు 24 గంటల లోపల ధాన్యాన్ని తరలించినట్టయితే సమస్య ఉత్పన్నం కాకపోతుంది. ఈ ధాన్యం తరలింపు చేయకపోవటానికి బాధ్యులు ఎవరు? ఆ ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్ క్రిమినల్ చర్యలు కావాలి సార్. ఆ ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్ క్రిమినల్ చర్యలు కావాలి. 302 కేసు బుక్ చేయండి. రావాలి కలెక్టర్ వెంటనే
వెంటనే యాభై లక్షలు వెంటనే ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దోపిడీ రాజ్యం మారాలంటే పోరాటం దోపిడీ రాజ్యం మారాలంటే ఈ దొంగల రాజ్యం మారాలంటే కుటుంబానికి కలెక్టర్ గారు వస్తే వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకున్న అధికారి రావాలి. నిర్ణయం తీసుకోలేని అధికారులు ఎంతమంది వచ్చినాయి లాభం? ప్రభుత్వానికి సమస్య పుట్టు చచ్చిపోయిన నేడు వాళ్ళ నా బతికైంద నేడు వాళ్ళ వాళ్ళు పరిహారం మేము అడుగుతున్నాం 50 లక్షలు చేస్తే ఏం పోయింది? ఎవడో దప్తిస్తారు రైతే రాజ్యం. వరంగల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సులో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ రైతులను మోసం చేసిందని ఇచ్చిన 34 హామీల్లో ఒక్కటి అమలు చేయలేదని ఆరోపించారు. రైతు డిక్లరేషన్ ను బోగస్ పత్రంగా అభివర్ణించిన కేటీఆర్ కాంగ్రెస్ నిర్వహిస్తున్న కార్యక్రమాలు రైతు మేళా కాదని దగా మేళా అని విమర్శించారు. ఎట్లున్నదంటే వరంగల్ రైతు డిక్లరేషన్ సంగతి ఒక్కసారి మీకు వాళ్ళ మాటల్లోనే చూపెడతా. దయచేసి అందరూ టీవీలలో కాంగ్రెస్ వల్ల భాగవతం వరంగల్ డిక్లరేషన్ ది చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆ వీడియో ప్లే చేయండి. जैसे ही कांग्रेस पार्टी की यहां सरकार बनेगी वैसे 2 लाख रुपए का कर्जा माफ होगा और आपको सही एमएसपी मिलनी शुरू हो जाएगी। 15,000 रुपए प्रति एकड़ डायरेक्ट बेनिफिट हम किसानों को देने जा रहे हैं। ये सिर्फ एक डिक्लेरेशन नहीं है, ये किसानों के लिए कांग्रेस पार्टी की गारंटी है। ये खोखले शब्द नहीं है। पैडी को हम 2,500 रुपए में खरीदेंगे। పండించిన వరి పంటకి కనీస మద్దతు ధర అదనంగా బోనస్ ప్రకటించి 2,500 రూపాయల వరకు క్వింటల్ కి వరి ధాన్య కొనుగోలు చేస్తాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తక్షణమే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాం. రెండవ డిక్లరేషన్ ఇందిరమ్మ రైతు భరోసా పథకం తెచ్చి భూమి కలిగిన రైతులకు కౌలు రైతులకు ప్రతి ఎకరాకు ఏడాదికి 15,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తాం. ఉపాధి హామీలో నమోదు చేసుకున్న భూమి లేని రైతు కూలీలకు ప్రతి ఏడాది 12,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తాం. రైతులు పండించిన పంటలకు ఉదాహరణ వరి, పత్తి, మిర్చి, చెరుకు, పసుపు ఇలా అన్ని పంటలకు మెరుగైన గిట్టుబాటు ధర ఇచ్చి చివరి గింజ వరకు కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేస్తుంది. విన్నరా వినవడ్డదా? సరిగ్గా 4 ఏళ్ల కిందట మీరు జర లొల్లిబెట్ట కొడతారు. తమ్ముడు ప్లీజ్ 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 మీరు అట్లా గొడవ చేయకుండా అందరినీ డిస్టర్బ్ చేస్తారు. మీరు దయచేసి ప్లీజ్ కూర్చోండి, దయచేసి కూర్చోండి ప్లీజ్. మీరు చేయబట్టి సభ డిస్టర్బ్ అవుతుంది ప్లీజ్. సరిగ్గా 4 ఏళ్ల కిందట కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ, ఇయాలటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇయాలటి మంత్రులు అందరూ చెప్పిన మాటలు మీరు విన్నారు. అవి వింటుంటే నాకు ఎట్లా అనిపిస్తుందంటే 1000 ఎలుకలు తిన్న పిల్లి కాశీకి పోయినట్టు, 100 గొడ్లను తిన్న రాబందు గోపూజ చేసినట్టు వరంగల్ రైతు డిక్లరేషన్ అని చెప్పి ఒక పత్రాన్ని విడుదల చేసినారు. 60 ఏళ్ళు రాచి రంపాన పెట్టి రైతాంగాన్ని, రైతుల రక్తం దాగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, రైతులకు కిరీటం పెడతామని చెప్పి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి 34 హామీలు ఇచ్చినారు.
వికారాబాద్ జిల్లా నవాపేట మండలం చిట్టిగిద్ద చించల్పేట గ్రామాలకు చెందిన రైతులు తమ పొలాలకు వెళ్లే రహదారి నిర్మించి ఇవ్వాలని రైతుల ఆధ్వర్యంలో ఎంపీడీఓకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ చిట్టిగిద్ద నుంచి చించల్పేట వరకు ఉన్న వ్యవసాయదారి వర్షాకాలంలో బురదమయమైగా మారడంతో రాకపోకలు ఇబ్బందిగా మారుతుంది అన్నారు. సుమారు 300 ఎకరాల సాగు భూమి 7 గ్రామాల ప్రజలు ఈ దారిపైనే ఆధారపడుతున్నారు అని వివరించారు. వర్షాకాలం వస్తే ఆ దారి బురదమయంగా మారుతుండటంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఈ ఇబ్బందులు తొలగించినందుకు తాము అంతా కలిసి సొంత ఖర్చులతో మరమ్మతులు చేపట్టామని తెలిపారు. అంతేకాకుండా గ్రామ సర్పంచ్ శ్రీధర్ రావుకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కావాలని కొందరు రాజకీయంగా బదలాం చేస్తున్నారని అన్నారు. వీళ్ళు ఇది చిట్టిగిద్ద నుండి చించల్పేట పోయే దారిది. ఈ దారి నక్షల కూడా ఉంది. ఈ రోడ్డు నక్షలు లేదు. కొత్త చేను ఎవరితో దౌర్జన్యంగా చేనులకు పోయినామని చెప్పి ఈ చేను వాళ్ళు మా చేనులకు దౌర్జన్యంగా వచ్చినట్టు. ఇది చాలా తప్పు. 2016లో ఈ రోడ్డు చేసి ఎన్ఆర్ చేసే వాళ్ళు రాసుకొని వీళ్ళు ప్రజెంట్ చేసి ఇలా అటెండెన్స్ ద్వారానే ఈ రోడ్డు తయారు చేసినాం. ఆ రోజు ఒక 4-5 ఏళ్ళు బాగానే ఉన్నాడు. మా అందరితో ఊరులతో అందరితో బాగానే ఉన్నాడు. రోడ్డు విలువ పెరిగే వరకల్లా మాది ఇంత భూమి పోతుంది, అంత భూమి పోతుంది. ఈ రోడ్డు క్యాన్సిల్ చేయాలనే సంకల్పంతో కలెక్టర్ గారి దగ్గరికి ఎన్నోసార్లు ప్రజా దర్బార్కు పోయి కలెక్టర్ గారికి విన్నవించారు. కలెక్టర్ గారు కూడా ఇంతకుముందు 2-3 కలెక్టర్లు కూడా వచ్చి ఈ రోడ్డు చూసి దానికి ఇది కాదా, ఇది ఊళ్ళో కాంప్రమైజ్ ద్వారానే పోవాలి, మీరు చేయండి అది ఏం చెప్పారు. వీళ్ళు ఇప్పుడు మళ్ళా కొత్తగా వచ్చిన సర్పంచ్ పట్టుకొని ఈ మట్టి పోసిండ్రు, ఇది చేసిండు అంటే ఇదంతా గ్రామస్తులు పోసిండ్రు, పక్కకున్న పొలాలస్తులు పోసిండ్రు. ఈ రోడ్డు ఇవాళ చేసింది కూడా కాదు. 2016 నుంచి అంటే సుమారుగా 12-13 ఏళ్ల నుంచి నేను గత టైంలో కూడా 2 సార్లు పోయించాను. అప్పుడు కూడా రోడ్ అయింది. గుంతలు మెట్టలు పోసిన దాన్ని రోడ్డు పోసారు. ఇది రోడ్డు పోసింది లేదు, ఏ గ్రామ పంచాయతీ లేదు. ఒకసారి ఎంఆర్ఓ ఫండ్ ద్వారా కొంచెం పోసిండ్రు. ఆ తర్వాత 2 సార్లు గ్రామస్తులు పోసి రోడ్ అయింది. ఈ రోడ్డును అనవసరంగా తీస్తే గ్రామంలో ప్రతిదారి ఒక్క గ్రామమే కాదు, ఒక్కటే ఈ గ్రామంలో ఇది ఒకటే రోడ్డు కాదు. ప్రతి రోడ్డుకు ప్రతి పక్కకున్న పొలాలనే పోతాయి. రోడ్డు పక్కకున్న పొలాలే పోతాయి. వాళ్ళు ఈ ఒక్కసారి రోడ్ క్యాన్సిల్ చేస్తే ఊరికి సుమారుగా ఒక 5-6 రోడ్లు ఉన్నాయి. అవన్నీ తీయాల్సి వస్తుంది. అది మళ్ళా కొరిగితో కోకుండా నెత్తి పోకున్నట్టు అవుతుంది. కాబట్టి ఈ రోడ్డు కాకుండా ఈ రోడ్డుకు వాళ్ళకి ఏం చెప్తారో ఇది చాలా అహంకారము, దురహంకారంతో వాళ్ళు గడ్బడి చేస్తున్నారు. ఏదో మేము చేస్తే హీరోని అయితే అనుకుంటున్నా. ఇది హీరో కాదు, జీరో కాదు. ఇది గ్రామానికి నేను 2-3 సార్లు రిక్వెస్ట్ చేసి చెప్పిన, చూడు తమ్మి ఇట్లా కాదు, మీ తాతయ్య ఇచ్చిండు, నువ్వు ఇప్పుడు అనవసరంగా ఆ రోజు మీ తాత ఇవ్వకుండా మేము రాకుండావి, మీ తాతయ్య ఇచ్చిండు, ఈ రోడ్డు ఇది చేయాలి అయ్యింది, దాన్ని మీ పేరు కూడా తలుసుకుంటాం, మీ పేరు ఎప్పటికి గుర్తుంచిపోతుంది. కలెక్టర్ దొరకు నమస్కారము. మాది సిరిగిద్ద గణపురం పూసేయను ఎస్సీని. నాది కూడా దొర 2 గుంటలు కాదు, 2 ఎకరాలు 3 ఎకరాలు భూమి పోతున్నది. ఊరు గ్రామస్తుల కోసానికి మేము 100 మంది పోతాం. ఎస్సీలు, రెడ్డిల్స్, గొల్లోళ్ళు అందరం పోతున్నాము. అందరం శ్రమిస్తాం. ఈ పటేల్ 1 ఎకరా పోతున్నది. రోడ్డు కుండి మళ్ళా బంద్ చేస్తున్నాం. మేము చించల్పాట దాకా మా భూములు ఉన్నాయి. కనీసం అంటే మేము 200 మందిని ఎస్సీలు, గొల్లోళ్ళు, రెడ్డిల్స్ ఉన్నాం. ఈయన మొదటున్నాడు చిటిగడ్డ రోడ్డు పోయి తోవలో ఉన్నాడు. చిటికిన మళ్ళా ఆఫ్ చేస్తున్నాడు. మరి ఆయన మీరే పెద్దలు వచ్చి దీన్ని చూడాలి, దీన్ని ఎంక్వైరీ చేయాలి. మళ్ళీ ఇది అత్తాపురం, అగ్నాపురం, చించల్పేట ఇవన్నీ పెదాకు వస్తాయి, ఇట్టగెళ్ళే పోతాయి. ఆయన వచ్చిండు 1 ఎకరం ఉన్నది. ఆయన ఇక్కడ 1 ఎకరం మళ్ళా వస్తాడు, టోబు బంద్ చేస్తాడు. ఆయన ఎట్లా వస్తాడు, కలెక్టర్ ద్వారా ఎట్లా వస్తాడు? ఆయన ఇంతకెళ్ళి మంది భూములు అయితేనే రోడ్ అయింది కదా. ఆయన కూడా ఇట్లా 11 ఏళ్ల నాడు సర్కారు చేసింది. రోజుగారి పండ్ల పెట్టిండ్రు. భూమి రోజుగారి పండ్ల పెట్టి చేసినప్పుడు తల్లి తండ్రి ఆయన కొడుకులు ఆయన వచ్చిండు, నరసింహారెడ్డి పటేల్ వచ్చి వాళ్ళందరూ ఒప్పుకున్నారు. నాకు కూడా భూమి కిలుపు వస్తుంది చెయ్యండి అంటే అన్నారు. వాళ్ళు ఒప్పుకున్నారు. అది మేము కాగితాలు మా పటేల్ చెప్తుండే కదా అంటే మేము అనుకుని కాగితాలు రాసుకోలేదు. ఇక మా పటేల్ భూమి కిలుపు ఉన్నది, మా కిలుపు వస్తున్నాయి కదా, మా పటేలే కదా అని ఇచ్చి ఈ నీరుడు కొట్లాడితే మళ్ళా నీరు వచ్చి బంద్ చేస్తాను. నా పటేలా 100 మందిని పోతున్నాం, ఎందుకు బంద్ చేస్తావు? నేను ఒక 5 గుంటలు పోతే 5 గుంటలు నేను ఇస్తాను. ఎస్సీని పటేల్ అని కాలు మొక్కుతుంది. స్టేషన్ గన్పూర్ మున్సిపల్ పరిధిలోని చాగల్, శివారెడ్డిపల్లి గ్రామాల మధ్య హైవే 163పై విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం సుమారు 4:30 సమయంలో హైదరాబాద్ నుండి హనుమకొండకు వెళ్తున్న రహదారిపై ఒక ఎలుగుబంటి రోడ్డు దాటుతున్న సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిందని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కె చంద్రకాంత్ రెడ్డి వెల్లడించారు.
సమాచారం అందుకున్న వెంటనే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చంద్రమోహన్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఎలుగుబంటి తలకు తీవ్ర గాయాలు కావడం వల్లే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించి సంబంధిత అధికారుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారని అన్నారు. పోస్టుమార్టం అనంతరం అటవీ శాఖ నియమ నిబంధనల ప్రకారం ఎలుగుబంటి మృతదేహాన్ని ఖననం చేసినట్లు రేంజ్ ఆఫీసర్ పేర్కొన్నారు. ఈ ఘటనతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అడవి జంతువులు రహదారులు దాటే ప్రాంతాల్లో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు సూచించారు. అందరికీ నమస్కారం. ఈరోజు నేను గన్పూర్ రేంజ్ ఆఫీసర్ చంద్రకాంత్ రెడ్డి నా పేరు. ఇక్కడ చాగల్ నుంచి శివారెడ్డిపల్లి పోయే రూట్లో సుమారు 4-4:30 ప్రాంతంలో ఎలుగుబంటి అనే జంతువు రాఘవపవర్ నుంచి ఇటు వస్తుంటే రోడ్డు పక్కన కాకుండా ఈ రోడ్ నుంచి ఆ రోడ్డు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కు వచ్చే రూట్లో ప్రయాణిస్తుంటే ఆ మీడియం మధ్యలోకి వెళ్తుంటే ఏదో గుర్తు తెలియని పెద్ద వెహికల్ గుద్దినట్టు ఆనవాళ్ళు దాని ముఖంలో, చెంపపై భాగంలో, కణతలో, జాలో, ఈ మూతి భాగము, మెడ భాగము, నాలుక మొత్తము చినిగిపోయింది. మళ్ళీ దాని యొక్క గుళ్ళు కూడా బయటకు వచ్చినాయి. అక్కడ రైతులు అక్కడ చూసి, ప్రయాణికులు రైతులు చూసి వెంటనే పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే పోలీసు వాళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ చేయగానే మేము ఉటా ఆ సంఘటన స్థలానికి పోయి చేరుకొని అందరూ మేలుకోయే లోపట్ల దాని యొక్కటి జంతువును మా వెహికల్లో తీసుకెళ్ళి అడవి ప్రాంతంలో 6 ఫీట్ నుంచి 8 ఫీట్ల వరకు తవ్వి దాన్ని పోస్ట్ మార్టం నిర్వహించి వెటర్నరీ డాక్టర్ గారితో మొత్తం స్పాట్ పంచనామా మేము చేస్తూ తనతోని సర్టిఫికేట్ తీస్తూ డెత్ సర్టిఫికేట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకొని అందరి సమక్షంలో పంచుల ముందు సమక్షంలో దాన్ని మా పై ఆఫీసర్లకు తెలియజేస్తూ పై ఆదేశం అనుసారం డిఎఫ్ఓ సార్, కన్జర్వేటర్ సార్ ఆదేశాల అనుసారం అనుకరిస్తూ మేము దాన్ని పూడ్చడం జరిగింది. దీంట్లో దానికి సంబంధించిన పూడ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు మేము తీసుకున్నాము. సాల్ట్ వేసినాము, పాయిజన్ చేసాము. ఎక్కడ కూడా ఏ ఆనవాళ్ళు దాని యొక్క గోర్లు, దాని వెంట్రుకలు ఏమీ ఎక్కడ తస్కరించబడలేదు. అన్నీ అక్కడే ఉన్నాయి. వీడియోతో సహా తీసుకున్నాము. పై ఆదేశానుసారం మా డిఎఫ్ఓ గారికి మేము రిపోర్ట్ చేస్తున్నాము. ఇది మాకు జరిగిన సంఘటన. ఈరోజు చాలా ఘోరము. ఇది స్లోత్ బేర్ అంటది, సుమారుగా 4 సంవత్సరాలకు సంబంధించింది దాని యొక్క ఏజ్. కాబట్టి దయచేసి ఎక్కడ మాకేం ఎవరు అటాక్ చేసినట్టు కనపడలేదు. ఏదో గుర్తు తెలియని హెవీ వెహికల్స్ దాన్ని గుద్ది ఉంటుంది. ఎందుకంటే అది చాలా బలిష్టమైన జంతువు. అది మూతి భాగంలో సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి అక్కడ తాకింది, కనపడుతుంది, ఆనవాళ్ళు కనపడుతున్నాయి. కాబట్టి చనిపోయింది, షాక్ గురైంది. చనిపోయింది కాబట్టి దాన్ని రిజర్వ్ ఫారెస్ట్లో తీసుకుపోయి బొందబెట్టినాం. ఇది నా సమక్షంలో, మా స్టాఫ్ సమక్షంలో, మా డిఎఫ్ఓ గారి ఆదేశం అనుసారం లైబ్రరీగా చెప్తూ మేము తన ఆదేశాలు, మా సీనియర్ రేంజ్ ఆఫీసర్ వారి ఆదేశాలను పాటిస్తూ డైరెక్షన్లో మేము దాని వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ వచ్చాడు, అసిస్టెంట్ సర్జన్ వచ్చాడు, లైఫ్ స్టాక్ అసిస్టెంట్ వచ్చాడు, పంచులు వచ్చారు. అక్కడ ఫీల్డ్కి సంబంధించిన రైతులు కూడా వచ్చి వాళ్ళ సమక్షంలో మేము కూర్చోడం జరిగింది. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీవీకే అధినేత విజయ్ రేపు ఉదయం 11 నుంచి 11:30 మధ్య చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విజయ్ తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్ కు సమర్పించినట్లు సమాచారం. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా కాంగ్రెస్ మద్దతుతో టీవీకే బలం 112కు చేరింది. మిగిలిన 6 ఎమ్మెల్యేల మద్దతు కోసం ఆ పార్టీ పలువురితో చర్చలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
భూమిలో నడుస్తున్న హెచ్పిఎస్ లో ఫీజులు 120% వరకు పెంచడం దారుణమని కవిత మండిపడ్డారు. గత 14 ఏళ్లుగా ఒకే వ్యక్తి పదవిలో కొనసాగుతూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అలాగే సత్యనాథేన్ల ఇచ్చిన విరాళాలపై స్పష్టమైన లెక్కలు లేవని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంధువులు 30 ఎకరాల భూమిని కైవసం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించిన కవిత హెచ్పిఎస్ పై తక్షణ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూముల వినియోగం, ఫీజుల పెంపుపై పూర్తి వివరాలు వెల్లడించాలని ఆమె కోరారు. నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా డిమాండ్ చేస్తా ఉన్నాను. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అనేటటువంటిది ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమిలో నడిచేటటువంటి సంస్థ. అందులో ఉన్నటువంటి భూమిలో ఒక 30 ఎకరాలని కొట్టేయడానికి ఆ కమిటీ ప్లాన్ వేస్తున్నటువంటి విషయం మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికీ తెలుసు. వాళ్ళందరూ ప్రభుత్వ పెద్దలు ఉన్నారు, ముఖ్యమంత్రి గారి బంధువులు ఉన్నారు. మరి మీరు చర్యలు తీసుకుంటారా, తీసుకోరా అని సూటిగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఇంకా దారుణం ఏంటంటే ఆ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఒకటే అధికారి ఉన్నది. ఆమె 14 సంవత్సరాల నుంచి ఒకటే పోస్ట్లో ఉన్నది. ఉండి ఈ కొత్తగా ఎవరు బోర్డు మెంబర్ వచ్చినా వాళ్ళకి నేర్పిస్తారు అన్నట్టు, ఎట్లా అవినీతి చేయాలి, ఎట్లా సీట్లు అమ్ముకోవాలి, ఎట్లా బయట దేశాలు ఉన్నటువంటి సత్య నాదెల్లా లాంటి వాళ్ళు ఇక్కడ చదువుకొని పోయారు. సత్య నాదెల్లా ఇస్ అల్యూమినీ ఆఫ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. సో ఇప్పుడు ఏంది, ఆయన వచ్చి ఇక్కడ డొనేషన్ ఇచ్చిపోయింది మొన్న. ఆ డొనేషన్ లెక్కలు ఏమైపోయినాయి అంటే తెలియదు, ఎవరు చెప్పరు. అనేక మంది హెచ్పిఎస్ అల్యూమినీ డొనేషన్స్ ఇస్తే నో అకౌంటబిలిటీ, జీరో అకౌంటబిలిటీ. గొప్ప గొప్ప వాళ్ళందరూ, ముఖ్యమంత్రి గారు చుట్టాలందరూ ఆ కమిటీ నిండి ఉన్నారు. విద్యాశాఖ మంత్రి మన కర్మగాలి ముఖ్యమంత్రి గారే ఉన్నారు. కాబట్టి నేను వారిని డిమాండ్ చేస్తున్నా, యూ షుడ్ ప్లీజ్ ఇమీడియట్లీ రివ్యూ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ హెచ్పిఎస్ మీద రివ్యూ చేయాలి. హైదరాబాద్ పబ్లికేషన్ మీద ఖచ్చితంగా పబ్లిక్ స్కూల్ మీద ఒక స్టాండ్ తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అంటే ఎందుకు అంత స్ట్రెస్ చేసి నేను హెచ్పిఎస్ మీద చెప్తున్నా అంటే ఈసారి 120% ఫీజు హైక్ చేసింది. 120%. పోయిన సంవత్సరం 93,000 కట్టినటువంటి పేరెంట్స్ ఈసారి 2,08,000 రూపాయలు కట్టాలి. కానీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నది. అది ప్రభుత్వ స్కూల్, ప్రభుత్వ భూమితో నడిచేటటువంటి స్కూల్, ప్రభుత్వంకి అకౌంటబుల్గా అక్కడనే 120% పెరిగితే ముఖ్యమంత్రి గారు పట్టించుకోకపోతే ఇక ఏ నారాయణ స్కూలోడో, ఏ చైతన్య స్కూలోడో, ఇంకో స్కూలోడో పెంచిన ఫీజు మీద మీరు ఏం పట్టించుకుంటారు, మీరు వాళ్ళని ఎట్లా ప్రశ్న వేస్తారనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నాను. రాష్ట్రంలో పలు కార్పొరేషన్లకు చైర్మన్లు, వైస్ చైర్మన్లను టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కు శ్రీనివాస్, రజక సహకార కార్పొరేషన్ కు అజయ్ కుమార్, గౌడ సహకార కార్పొరేషన్ కు చంద్రశేఖర్ గౌడ్, పెరిక సహకార కార్పొరేషన్ కు వెంకటేశ్వర్లు, మేర సహకార కార్పొరేషన్ కు వెంకటరాజం, వాల్మీకి బోయ సహకార కార్పొరేషన్ కు తిమ్మప్ప, మున్నూరు కాపు సహకార కార్పొరేషన్ కు శ్రీరామ్, యాదవ సహకార కార్పొరేషన్ కు రఘునాథ్, వడ్డెర సహకార కార్పొరేషన్ కు రేణుక నారాయణ, చేనేత అభివృద్ధి కార్పొరేషన్ కు వెంకటరమణ, కమ్మ కార్పొరేషన్ కు బి రమేష్ నియమితులయ్యారు. మా కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులకి, కొన్ని ఫెడరేషన్స్ చైర్మన్స్గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవోలు విడుదల చేయడం జరిగింది. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సీనియర్ కాంగ్రెస్ నాయకులను వివిధ చైర్మన్లుగా నియమించినందుకు పీసీసీ తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కార్పొరేషన్ చైర్మన్, వైస్ చైర్మన్లుగా నియమించినటువంటి లిస్ట్ మీకు అందజెప్తాం. ఇప్పుడు చెప్పే దాంట్లో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కి చైర్మన్గా బసవరాజ్ శ్రీనివాస్, వైస్ చైర్మన్గా ఫార్మర్ సేవాదల్ అధ్యక్షుడు పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్, వాషర్మెన్ కోఆపరేటివ్ లిమిటెడ్ సొసైటీ ఫెడరేషన్ చైర్మన్గా డాక్టర్ అజయ్ కుమార్ ప్రోటోకాల్ పిఆర్గా ఉన్నారు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం TG24 టీవీని చూస్తూనే ఉండండి.